అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. చిన్నారులకు దిష్టి తగిలితే కర్పూరంతో దిష్టి ఎలా తీయాలో తెలుసుకుందాము. నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. నరదృష్టి కారణంగా వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే పిల్లలకు దిష్టి తీయాలని, కర్పూరంతో చేస్తే ఇంకా మేలుంటుందని వారు సూచిస్తున్నారు. పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది. పిల్లలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. వారికే తెలియకుండా వారి దృష్టిలోపం పిల్లలపై పడుతుంది. ఫలితంగా పిల్లల్లో నలత, జ్వరం, జలుబు వంటి రుగ్మతలు ఏర్పడతాయి. కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి ఉంటుందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపివేయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలో తీసుకొని పిల్లలను 3 సార్లు తిప్పి పక్కకు తీసేయాలి. కర్పూరం కరిగేటట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు.